హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా రిలీజ్ అయింది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈరోజు నిర్మాతలు అఫీషియల్గా కలెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. మొదటి రోజు కలెక్షన్స్ ఆల్మోస్ట్ 84 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది చాలా మంచి నెంబర్. మా చిరంజీవి గారి సినిమా మొదటి రోజు 84 కోట్లు కలెక్ట్ చేసిందంటే, ఒక నాన్ పాన్ ఇండియా సినిమా అయి కూడా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత కలెక్ట్ చేసింది అంటే నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ నెంబర్. సో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ వారం రోజులు కూడా ఇదే కలెక్షన్స్ దూసుకుపోతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఇంకా రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా అంత పాజిటివ్ టాక్ ఏం లేదు. ఇక నెక్స్ట్ మన నవీన్ పొలిశెట్టి గారి సినిమా కూడా అంత పెద్ద సినిమా ఏం కాదు, చాలా చిన్న సినిమా. కాబట్టి చిరంజీవి గారి సినిమాకి ఇంకా నెక్స్ట్ వారం 10 రోజుల వరకు తిరగలేదని అనుకుంటాం. సో దాదాపుగా 300 నుంచి 350 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో 2026లో తెలుగు సినిమాకి మంచి ఓపెనింగే వచ్చింది అనుకోవచ్చు. ఇట్స్ ఏ గుడ్ నెంబర్, గుడ్ సైన్. చిత్ర పరిశ్రమకి మంచి విజయము ఈ సంక్రాంతికి చేకూరిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.